హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. జుబ్లీహిల్స్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ టీమ్ 100 గ్రాముల MDMA 29 బ్రౌన్ షుగర్ ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే హైదరాబాద్ ఎల్బీ నగర్ లోను ఎస్ఓటీ పోలీసులు న్యూ ఇయర్ నేపథ్యంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో విక్రయించేందుకు రాజస్థాన్ నుంచి నగరానికి డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు డ్రగ్స్ సప్లయర్స్ ను అరెస్ట్ చేసిన పోలీసులు 15 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. జూబ్లీస్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ టీమ్ 100 గ్రాముల MDMA 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోను ఎస్ఓటీ పోలీసులు న్యూ ఇయర్ నేపథ్యంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో విక్రయించేందుకు రాజస్థాన్ నుంచి నగరానికి డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు డ్రగ్స్ సప్లయర్స్ ను అరెస్ట్ చేసిన పోలీసులు 15 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఇక్కడ చూసుకుంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. చూసుకుంటే యువత అటు అందరూ కూడా కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు రెడీగా ఉన్న సమయంలో డ్రగ్స్ ఎక్కడికక్కడ పట్టుబడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాజస్థాన్ నుంచి డ్రగ్స్ వస్తున్నట్లు ఇలాంటి కేసెస్ వస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? మొత్తంగా మనం గమనిస్తే ఎప్పుడైతే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిషేధానికి భారీ ఎత్తున కసరత్తు చేసింది. అలాగే ఎక్కడికక్కడ డ్రగ్స్ అమ్మకాలు జరిగితే మాత్రం ఊరుకుందని చెప్పిన గవర్నమెంట్ అధికారుల నేపథ్యంలో పోలీసు కూడా ప్రత్యేకమైన టీంలను ఫామ్ చేసి మరి ఈ డ్రగ్స్ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనకు 2 చోట్ల ఒకటి హైదరాబాద్ ఎస్ఓటీ దాడుల్లో దాదాపుగా మనకు 15 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు అరెస్ట్ చేశారు. సో రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న ముఠాను పక్కా సమాచారం వరకు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మరోవైపున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వెస్ట్రన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక అతను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మణికొండలో ఉంటున్న సాయి అతను ఉప్పాలగూడ ప్రాంతానికి చెందిన అతను ఇతను ఢిల్లీకి వెళ్లి అక్రమంగా హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకుని విక్రయించడానికి ప్లాన్ చేశాడు. అయితే ఈ విషయం చూసుకున్న యశోద పోలీసులు మొత్తంగా 2 రోజులు తీసుకుని వారి దగ్గర నుంచి దాదాపుగా 100 గ్రాముల MDM అలాగే 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ మీద దాదాపుగా ₹7.50 లక్షలు తెలుస్తా ఉంది. అంటే ఉప్పాలగూడలో ఉండే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి దీంట్లో ప్రధానంగా దీంట్లో ఉన్నాడని తెలుస్తా ఉంది. ఇతను గుంటూరు చెందిన వ్యక్తి. ఇతను ప్రస్తుతం మాత్రం ఇక్కడ మణికొండలో ఉన్నాడు. అతను ఈ డ్రగ్స్ తీసుకొచ్చి దీన్ని విక్రయించాలని పక్కా ప్లాన్ వేసుకున్నాడు. అమ్ముతుండగా అంటే అది తీసుకొచ్చి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మే ప్రయత్నం చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మనం చూస్తే ఎల్బీ నగర్ కావచ్చు, అలాగే ఇప్పుడు మణికొండలో అరెస్ట్ చేసిన వ్యక్తి జూబ్లీస్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంగా మొత్తంగా 2 కేసుల్లో దాదాపు మనం గమనిస్తే అక్కడ దాదాపుగా 20 గ్రాముల కొకైన్, 100 గ్రాముల MDM, మరోవైపున 15 గ్రాముల హెరాయిన్ ఎల్బీ నగర్ లో కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద పోలీసులు దిగా తప్పించి ఎట్టి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఉదయం ఇద్దరు పట్టుకున్నారు. ఇంకా ఖచ్చితంగా తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయి. ఎవరైనా సరే డ్రగ్స్ అంతే మాత్రం ఊరుకోలేదు. ఇప్పుడు కూడా పోలీసులు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో తనిఖీల నేపథ్యంలోనే ఈ 2 ఇన్సిడెంట్లు డ్రగ్స్ దొరికే తెలుస్తా ఉంది. చూసుకుంటే న్యూ ఇయర్ సందర్భంగా అసలు ఎలాంటి తనిఖీలు, ఎలాంటి చోట ఎలాంటి ఏర్పాట్లు చేశారు పోలీసులు? అంటే ఎక్కడైతే డ్రగ్స్ స్ప్లెండర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, అలాగే గోవా నుంచి కావచ్చు, ఈ 3 ప్రదేశాల నుంచి ఎక్కువగా డ్రగ్స్ అనేవి సరఫరా అవుతా ఉంటాయి. అలాగనే హైదరాబాద్ లో భారీ ఎత్తున ఈవెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈవెంట్స్ లో గతంలో చాలా ఎక్కువగా డ్రగ్స్ అనేవి వాడేవాళ్ళు. సో ఈ డ్రగ్స్ ను వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డ్రగ్స్ సంబంధించిన ఎడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టినప్పుడు వాళ్ళు ఎవరో రకంగా అంటే ఏదో రకంగా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళను ట్రేస్ చేస్తున్నప్పుడు, వాళ్ళు ట్రాక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అన్ని వ్యక్తులు కూడా టార్గెట్ అవుతున్నారు, ట్రిగర్ అవుతా ఉన్నారు. ఆ రకంగా
డ్రగ్స్ పెండర్స్ నుంచి సమాచారం కావచ్చు, డ్రగ్స్ తీసుకున్న సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు పోలీస్ యంత్రాంగం నిఘా పెట్టిన నేపథ్యంలోనే ప్రస్తుతం జరిగాయి. మరికొంతమంది కూడా ఇంకా హైదరాబాద్ లో డ్రగ్స్ ప్రయత్నం చేసిన సమాచారం మేరకు ఇంకా దాదాపుగా 17 టీంలు మక్కిల్లో తనిఖీలు కొనసాగిస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ దిస్ ఓవరాల్ డీటెయిల్స్.